హాయ్ నమస్తే అండి. ఈరోజు ఇంకో వేరే డిజైన్ చూద్దాము. సో పైన మనకేంటంటే 2.5 కింద 2.5 3 భుజం 3 మొత్తం వేసుకున్న తర్వాత ఒకవైపే కదా నార్మల్‌గా మనం డ్రా చేసుకుంటాం. ఇది రెండో వైపు కూడా మనం ఇలా సేమ్ 2.5 పెట్టి డ్రా చేసేసుకొని ఇప్పుడు ఫోల్డింగ్‌లో ఉంది క్లాతు. అదే పేపర్ మీద చూపిస్తున్నాను కానీ నార్మల్‌గా మన బ్లౌజ్‌కి అనమాట ఇది. సో ఒకవైపు రౌండ్ డ్రా చేసుకొని ఒకవైపు మాత్రం ఇలా మనకి ఏదైనా ఒక షేప్ కావాలంటే ఆ షేప్ డ్రా చేసుకోవచ్చు. నేనైతే జస్ట్ నార్మల్‌గా రఫ్‌గా చూపిస్తున్నాను. ఈ షేప్ ఇలా డ్రా చేశాను. అంటే మనకి ఏంటంటే ఒకేసారి కట్ చేసాను కావదనమాట మెడ. ఇలా ఈ షేప్ అటువైపు రౌండ్ డ్రా చేశాను. ఇటువైపు ఇది డ్రా చేశాను. సో ఇప్పుడు మనకి ఇది ఓపెన్ చేస్తే ఇలా వచ్చిందనమాట. సో ఇలా వస్తే ఇప్పుడు ఈ ఏదైతే మనకి షేప్ వచ్చిందో ఆ షేప్‌ని చక్కగా మనం కట్ చేసేసుకోవాలి. మన నార్మల్‌గా రియల్ బ్లౌజ్ అయినా మన బ్లౌజు సేమ్ ఇదే కొలతలతో మనం వేసేసుకోవచ్చు అనమాట. ప్రాబ్లమ్ అయితే ఏముండదు. అంటే ఇలా మనకి సైడ్‌కి రావాల్సిన డిజైన్స్ అయితే ఖచ్చితంగా ఇలాగే వేసుకోవాలి. రెండు ఒకేసారి పెట్టి రౌండ్ నెక్ లాగా స్క్వేర్ నెక్ లాగా కట్ చేసేయడం కావదు కదా మనకి. సేమ్ కాదు కాబట్టి. అటు ఇటు సేమ్ అనుకోండి ఒకేసారి కట్ చేసుకోవచ్చు. సో దీనికి ఇలా చేసేసిన తర్వాత మనం ఏంటంటే ఈ కింద కార్నర్‌లో వచ్చింది కదా! ఈ కార్నర్‌కి ఈ చంక రౌండ్ ఇవన్నీ కూడా మనం కట్ చేసేసుకుంటాం. కట్ చేసేసుకున్న తర్వాత మనకు కార్నర్‌లా వచ్చింది కదా! ఒకవైపు రౌండ్ ఒకవైపు కార్నర్. ఆ కార్నర్‌లో మనం ప్రిల్స్ పెట్టుకోవచ్చు. లేదంటే పోట్లీ బటన్స్ ఏమైనా కావాలంటే పెట్టుకోవచ్చు. లేదా బౌ ఏదైనా పెట్టుకోవచ్చు. లేదంటే వేరేగా ఇప్పుడు ఆ సారీలో వేరే కలర్ ఏది ఉంటే సారీ అయితే సారీ, డ్రెస్ అయితే డ్రెస్ ఏదైనా ఉంటది కదా! దానికి వేరే కలర్స్ ఏమైనా ఉంటాయి కదా! దానిలో ఇప్పుడు నేను నార్మల్‌గా మీకు చూపించడం కోసం గ్రీన్ పెట్టాను. సో అలా క్లాత్ పెట్టుకోవచ్చు. దానిలో 2, 3 కలర్స్ కూడా పెట్టుకోవచ్చు. దానిపైన బటన్స్ లేదా ప్యాచెస్ లేదా బీడ్స్, కుందన్స్ ఇంకేమైనా పెట్టొచ్చు. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా! జస్ట్ నార్మల్ కుందన్ అనమాట. అలా పెట్టుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ అండి.